ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ సమాధానం కలుగును గాక. ఈ యొక్క దినాన ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉందండి. ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా దీన్ని నెట్టి వేయకుండా ఇది ముగించేంత వరకు, వీడియో ముగింపు వరకు చూడండి. ఇది మీకు ప్రయోజనంగా, అనేకులకు ప్రయోజనంగా ఉంటుందండి. ఏంది వీడియో అన్నప్పుడు, దేవుడు నాకు ఇచ్చిన ఒక తలంపు. ఎందుకంటే నేను గత డిసెంబర్ నెలలో 18వ తారీఖున 2023 సంవత్సరంలో ఒక ట్రీట్మెంట్ కోసమని చిత్తూరు డిస్టిక్ పొలంనేరు దగ్గర ఒక ట్రీట్మెంట్కి వెళ్ళానండి. వెళ్ళి నా పని ముగించుకొని ట్రీట్మెంట్ తీసుకొని వచ్చేటప్పుడు చిత్తూరు డిస్టిక్లో పొలంనేరు బస్ స్టాప్లో చిత్తూరు బస్ ఎక్కుతున్నప్పుడు ఒక యవనస్తుడు, కుర్రవాడు నా జేబులో నుంచి సెల్లు తీసుకొని పారిపోయాడు. ఒక 9:30 టైం ఉంటుంది, ఉదయకాలం. ఆ తర్వాత నేను ఆ పిల్లోడిని పైకి లోపలికి ఎక్కి చూసుకున్నా, సెల్లు కండాలి. ఆ పిల్లోడు వెళ్ళిపోయేసిండు. నేను ఎత్తుకులాడుకుంటా ఒక అరగంటలో అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చి సీసీటీవీ కెమెరాలో యవనస్తుని కూడా చూపించడం జరిగింది. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా సహకరించి పోయి వెతకటం జరిగింది. కానీ ఆ కుర్రవాడు ఆ సమయంలో లేడు. సార్ పట్టుకోలేము, వెళ్ళిపోయాడు, మేము పట్టుకుంటాం, మీకు ఖచ్చితంగా ఫోన్ చేస్తామని చెప్పి నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు. 4 ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నా సెల్లు పోయిన దానికోసమనో లేకపోతే నేను కంప్లీట్ ఇచ్చిన దానికోసమనో కాదు, ఆ దొంగతనం చేసిన యవనస్తుడి కోసం ఈ వీడియో చేస్తున్నానండి. సహోదరుడా, నువ్వెక్కడున్నా వీడియో చూస్తావని, ఎప్పటికైనా చూస్తావని విశ్వసిస్తున్నా. కనుక వీడియో చూసి ఒక రోజున నువ్వు వీడియో చూసినప్పుడు ఇది నువ్వు గుర్తెరిగి మారు మనసు కలగాలని ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నావు. సహోదరా, నేను అవమానపరచాలనో నిన్ను నిందించాలనో కాదు. ఎందుకంటే అది నేను ఎంతో కష్టపడి బేల్దారి పని చేసుకొని కష్టపడి కొన్న సెల్లు. సరే, నువ్వు తీసుకోను, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. దేవుడు నన్ను బలపరిచి పనులు ఇచ్చి ఇంకో సెల్లు కొనుక్కునేలాగా కూడా చేస్తాడు. అది నేను కష్టపడి కొన్న సెల్లే అయినప్పుడు నువ్వు ఎంతో ఈజీగా తీసుకెళ్ళినప్పటికీ అది నువ్వెంతో ఎన్నో రోజులు దాన్ని ఉంచుకొని ఉండవు, ఎంతో రోజులు సంతోషంగా ఉండవు. కనుక నీకు చెప్పే ఒక శుభవార్త ఏంటంటే, దొంగలించేది ఈజీ సహోదరా, కానీ పోగొట్టుకున్న పరిస్థితి ఎలాంటి కష్టాలలో ఎలాంటి ఇబ్బందులలో ఉంటారో మీకు ఆలోచనలు తెలియవు. ఎందుకంటే మీకు కావాల్సింది వస్తువులు, డబ్బులు. ఇతరుల బాధలతో మీకు పని లేదు. ఈ బైబిల్లో కూడా అనేక సందర్భాలలో రాయబడి ఉంది. మీకు ఒక ఇద్దరిని చూపిస్తాను. ఆహాను ఒక వ్యక్తి ఉన్నాడు యెహోషువ గ్రంథంలో. దేవుడు చెబుతున్నాడు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు అక్కడ నుంచి మీరు ఏవి కూడా దొంగలేయకూడదు, ఏ వస్త్రాలు కానీ బంగారం కానీ తీసుకొని రాకూడదు అన్నప్పుడు ఆహాని అతను దొంగలించి దాచిపెట్టుకుంటాడు. దానివల్ల ఇశ్రాయేలు ప్రజలలో ఓటమి పాలై అనేకులు మరణిస్తారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేని వల్ల జరిగింది అన్నప్పుడు ఆహాను దొంగతనం చేసిన దానివల్ల, దేవుని వాక్యం మీరిన వల్ల అక్కడ జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే గెహజీ అనే ఒక వ్యక్తిని కూడా మనం చూస్తున్నాం. ఎలీషా అనే దేవజనుడి దగ్గర ఉన్న ఒక వ్యక్తి, ఎలీషా నాకు ఇవన్నీ వద్దు అని అతని నాగమాన్ని పంపించినప్పుడు మళ్ళీ నాగమాన్ని వెంబడించి వద్దన్న ఇవన్నీ ఎలీషాకు తెలియకుండా, దేవజనుడికి తెలియకుండా గెహజీ అనే అతను తీసుకొచ్చుకున్నట్లుగా చూస్తున్నాం. ఎలీషా అడిగినప్పుడు నేను ఆడికి వెళ్ళలేదు అని అబద్ధం చెప్పి అది కూడా దొంగతనమే ప్రియమైన వాళ్ళరా. అప్పుడు ఆహానికి అక్కడ మరణశిక్ష, రాళ్లతో కొట్టబడి చంపాడు. ఇక్కడ గెహజీకి కుష్ఠరోగం పట్టింది. అలాగా మీరు కూడా యవనస్తుడా, నువ్వు కూడా ఇలాంటి మరణానికి పాత్రుడుగా ఉండకూడదని చెప్పి ఈ వీడియో నీకోసం నేను వేస్తున్నా. నీకోసం మాత్రమే కాదు, నీలాంటి వాళ్ళు అనేకులు ఈ లోకంలో ఉన్నారు. వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియో వేస్తున్నాను. ప్రియ సహోదరుడా, ఎక్కడున్నా చూసే వాళ్ళందరూ కూడా ఇలాంటి ఈ వీడియోను చూసి ఒక్క ఆత్మైన మారు మనసు కలిగి దేవుని వైపు తిరిగిన ఎడల అది నాకెంతో సంతోషం, దేవునికి ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా,
నేను సెల్లు ఎప్పుడైనా కొనుక్కోగలను, కానీ ఒక ఆత్మను రక్షించుకోలేను. ఆ యొక్క ప్రయాసమే ఇది. దీని కనుక మీరు అందరూ చూడండి, అందరికీ పంపించండి. వాక్యంలో మనం వాక్యంలోకి వెళదాం. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో ఈ రకంగా రాయబడి ఉన్నది. ఒక రాజు ఒక ప్రార్థన చేస్తాడు. ఒక రాజు ప్రార్థన చేస్తుండో, ఏమని ప్రార్థన చేస్తుండో చూడండి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక వాటిని నాకు అనుగ్రహింపము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. ఎక్కువైన ఎడల కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి, యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఒక రాజు ఈ రకంగా ప్రార్థన చేస్తుంది. అయ్యా, నాకు 2 మనవిలు ఉన్నాయి, ఆ మనవిని ఆలకించు. నేను చనిపోక ముందు ఈ 2 కార్యాలు నాలో జరిగించయ్యా అని ఒక ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని ప్రార్థన చేస్తాడు? ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు కనుక నాకు ఎక్కువ ఆస్తి వద్దు, ఎక్కువ దరిద్రత వద్దు, ఏ రోజుది ఆ రోజు నాకు ఈవు దేవా అని ఒక రాజు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఎక్కువ ఆస్తి నాకు వద్దు, పేదరికం వద్దు. ఎందుకంటే ఎక్కువ ఆస్తి వచ్చిందంటే యెహోవా ఎవడు, దేవుడు ఎవడని అందునేమో తండ్రి, అలాంటి ఆస్తి నాకు వద్దు. దేవుణ్ణి మర్చిపోయే ఆస్తి నాకు వద్దు. అలాగే పేదనై దొంగలించి దేవుని నామాన్ని దూషించునేమో, అందుకని నేను పేదగా ఉండకూడదు, దొంగగా మారకూడదని ప్రార్థన చేస్తున్నాడండి. దొంగతనం అనేది తరతరాలుగా దొంగ అనే ముద్ర పడిందంటే అండి, నలుగురిలో మర్యాద ఉండదండి. ఎక్కడ కూడా మర్యాద చూపించరు. ఆ దొంగ అనే ముద్ర తరతరాలుగా వస్తూనే ఉంటుంది. వీళ్ళ నాయన ఒక దొంగ, వీళ్ళ తాత ఒక దొంగ, ఇట్నే తరతరాలుగా ఆహానికి గెహజీకి వచ్చినట్లుగా ఇవి వస్తుంటాయండి. కనుక ఆ దొంగ అనే ముద్రలో నుంచి విడిపించాలి, బయటికి రావాలంటే ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్యానికి మనం చెవి ఇచ్చి దేవుని వద్దకు తిరిగినట్లా దేవుడు మనల్ని క్షమిస్తాడండి. మీరు ఎలాంటి వాడైనా ఇక్కడ కల్వారి శిలువలో ఏలాడుతూ చివరి క్షణంలో కూడా ఒక దొంగని దేవుడు ఇక్కడ క్షమించినట్లుగా చూస్తున్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయంలో 42వ వచనం. ఆయనను చూసి యేసు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. తర్వాత వచ్చింది. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. చూడండి.